ఎథిక్స్ అనేది చాలా కీలకమైనది. ఓకే, పుల్లారావు గారు, సో చూశారు కదా, ఈ ముగ్గురు మీటింగ్ విజువల్స్ బయటకు వచ్చాయి. కొద్దిసేపటికే ట్రంప్ స్పందించారు. ఇక్కడ యుఎస్లో ఇప్పుడు ఎర్లీ మార్నింగే వెంటనే ట్రూత్లో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఏ దిశగా వెళ్తున్నాయి ఇవన్నీ కూడా? అల్టిమేట్గా అమెరికా ట్రంప్ వెనక్కి దగ్గొచ్చా టారిఫ్ల మీద తన్నంతట తానుగా? మీరు అన్మ్యూట్ చేయండి పుల్లారావు గారు. పుల్లారావు గారు అన్మ్యూట్ మ్యూట్లో ఉన్నారు మీరు. ఎస్. ఒక మ్యారథాన్ రేస్ స్టార్ట్ అయినప్పుడు 26 మైళ్ళు రన్నింగ్, అందరూ స్టార్టింగ్ లో 1 కిలోమీటర్ వరకు అందరూ బాగా పరిగెత్తారు. బాగుంది, బాగా పరిగెడుతున్నాడు భరత్ గారు అంటాం. మరి 1 కిలోమీటర్ తర్వాత ఏమవుతుంది చూడాలి. ఇది వెంటనే తేలే విషయం కాదు. ఇది విన్నాక మన గిద్దర్ గారు చెప్పినట్టుగా ఒక పోర్షన్ విన్నా, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. రష్యాకి ప్రైమ్ ఇంట్రెస్ట్ ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం అయిపోవాలి, వాళ్ళు దాంట్లో విజయంగా బయటికి రావాలి. చైనాకి అమెరికాతో మంచి ఒప్పందం కావాలి. చైనాకి అమెరికా సౌత్ సీ, ఆ దక్షిణ సముద్రం, కొరియా గిరియా వదిలేసి వెళ్ళిపోవాలి. మనకున్న పరిస్థితి అందరికి తెలుసు. మనకు ముగ్గురికి వేరే ఇంట్రెస్ట్ ఉండినా మన ముగ్గురికి ట్రంప్తో సంబంధం ఉన్నది. అడ్వర్స్ అవనే, వ్యతిరేకత అవనే. సో చూడాలి ఇవన్నీ ఎలాగా వస్తాయో బయటికి. మనం ఇవాళ కలిసాం, జై అన్నామంటే అయిపోయిందంటాం కాదు. ఎస్, భారతదేశం క్లియర్ మెసేజ్ ఇచ్చారు. భారతదేశం, ఆ చైనా జీ జిన్పింగ్ కూడా అన్నాడు, పాత సివిలైజేషన్స్, పాత సంస్కృతులు మనం కలవాలి అని చెప్పాడు. చాలా పెద్ద మెసేజ్ ఇచ్చాడు, పెద్ద మెసేజ్. మరి ఎంతవరకు అది దాని మీద ఉంటాడు, మరి మారిపోతాడా? రేపు ఎల్లుండ తప్పకుండా పాకిస్తాన్తో ఒక స్టేట్మెంట్ వస్తుంది, మన స్నేహం ఇలాగే ఉంటుంది, హిమాలయాస్ అంత బలంగా ఉంటుంది, వస్తుంది. అదంతా రూటీన్. మన దాని గురించి నిరుత్సాహం పట్టుకోవడం. తప్పకుండా ఇది కొద్దిగా ముందరికి వెళ్ళినా భారతదేశానికి విశేషమైన అడ్వాంటేజ్. రీజనల్ గా కూడా నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ అందరికి కూడా మెసేజ్ వెళ్తుంది. ఎప్పుడైనా చైనా మనం వదిలేస్తుంది, చైనా కూడా బ్యాలెన్స్ అర్థం చేసుకుంటుంది. ఏమనంటే భారతదేశంతో విరోధం చాలా కాస్ట్లీ కదా అని అది కూడా అర్థం చేసుకోవచ్చు కొంతవరకు. తర్వాత వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్, మనకు లేని అడ్వాంటేజ్ ఏంటంటే వాంగి అలాగే పొలిట్ బ్యూరోలో ఒక మెంబరు 15-20 సంవత్సరాలు బట్టి వాళ్ళే ఫారెన్ అఫైర్స్ అంతా 20 సంవత్సరాలు బట్టి నడుపుతున్నారు ఇటు అటు. ఉదాహరణ రష్యన్ ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్ 30 సంవత్సరాలు బట్టి నంబర్ 1, నంబర్ 2 పొజిషన్ ఉన్నారు ఫారెన్ అఫైర్స్. మన వాళ్ళు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలకి మారిపోతూ ఉంటాం కాబట్టి ఆ డిసడ్వాంటేజ్ మనకు ఉన్నది. కానీ ఇప్పుడు ఈయన 10-11 సంవత్సరాలు బట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నది కాబట్టి ఆ సంబంధాలు, ఆ అండర్స్టాండింగ్ వచ్చింది. ఏమవుతుందో మనం చూడాలి. ఒక మంచి స్టార్ట్, కానీ అమెరికాతో మాత్రం మనం సంబంధం కట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ వాళ్ళతో కూడా ఉన్నాయి. మనం వాళ్ళు వదిలేస్తే సో ఇప్పుడు ఎవరు తగ్గాలి? మనమైతే టారిఫ్స్ విషయంలో మనమైతే ఇంకా అడగడం మానేసాం. రెండోది రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ విషయంలో అయితే మనం అదే స్టాండ్లో ఉన్నాం. ఇప్పుడు మనమైతే తగ్గమని చెప్పాం. ఇప్పుడు ట్రంప్ తగ్గుతాడా? ఒకటి, ఇంకొక దేశం, ఏదో 2 దేశాలు, బ్రెజిల్ ఏదో ఎదిరించినట్టుగా కొన్ని దేశాలు కూడా బయటకు వస్తే ట్రంప్ది ఈ గోడ, ఈ టారిఫ్ వాల్ పడిపోతుంది. ఎందుకంటే ఇది ఎలాంటిదంటే అందరూ ఆయన మాటకి ఒప్పుకుంటేనే, అందరితో ఒప్పందం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది టారిఫ్స్. కొంతమందితో ఉండి కొంతమందితో ఉంటే ఆగదు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి 10% టారిఫ్ ఉన్నాయి, కొన్ని దేశాలకు 15 ఉన్నాయి. మనం వాళ్ళకి కొంతవరకు ట్రాన్స్షిప్ చేసి అమ్మొచ్చు. ఆ కాంపోనెంట్ ట్యూబ్ వెళ్తే కొంతవరకు అమ్మొచ్చు. ఇది 50% కాదు, 100% చేసినా ఓ 25% ప్రైసెస్ తో వెళ్తాది. డొనాల్డ్ ట్రంప్ కి ఏమిటంటే వచ్చింది, భారతదేశం ఎలా స్టాండ్ తీసుకుంటాది అని కళ్ళు అనుకోలేదు. అంటే మనం భయపడి వెంటనే విత్డ్రా చేసుకుంటాం రష్యా అని అనుకున్నాడు, అంతేనా? అనుకున్నాడు. తర్వాత ఏంటి మన ముందర ఏంటి, చాలా రేషియల్ గా పోయాడు. ఏంటి, ఎంత రిసెప్షన్ ఇచ్చారు. ఒక తెల్లవాడు వచ్చినందుకు అహ్మదాబాద్ లో మన మందులు వచ్చి హాయ్ అంటున్నారని చాలా మెతకూళ్ళు అనుకున్నాడు. ఏమున్నది ఈ చేతిలో? ఆయిల్ లేదు కదా, వీజా ఇస్తున్నాయి కదా, ఈ సంగతి ఏంటి? చాలా చాలా. కానీ ఆయన డెడ్ ఎకానమీ అన్న 10-15 రోజులకే మన జీడిపి గ్రోత్ రేట్ 7.8% వచ్చి అదే తప్పు. ఈ ప్రభుత్వం డబ్బా కొట్టుకోవటం. మేము 3వ ప్రభుత్వానికి వచ్చేస్తాం, 2వకి వస్తాం. ఏంటిది
ఏంటి మా మిత్రుడు ఒప్పుకోడు ఏంటిది. ఒకటి ఎత్తుగల పెరిగింది. ఈ గత 3 నెలలు బట్టి 2 నెలలు బట్టి ప్రొడక్షన్ పెంచారు. ఎవరో ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్టర్స్, ఈ డ్రగ్ ఎక్స్పోర్టర్స్, యాపిల్ ఫోన్స్ రికార్డ్ ప్రొడక్షన్ చేశారు. గత 2-3 నెలలు బట్టి పంపించారు. టారిఫ్ ఇంపాక్ట్ రాకముందు మొన్న ఎప్పుడో రాష్ట్రం అది కనపడింది. అదే పెద్ద ఇది మనకి ఒకటి. ఎప్పుడైనా డెంగ్ జియాపింగ్ చైనీస్ నాయకుడు 20-30 సంవత్సరాలు నాయకత్వం చేసి చైనా ముందర తీసుకొచ్చి 89లో ఉన్నాడు, హైడ్ యువర్ పవర్ బైడ్ యువర్ టైం. నీ పవర్ దాసుకో, కాసుకో, మాట్లాడొద్దన్న. అది భారతదేశం ప్రతిరోజు 3వది అయిపోతాం, 4వది అయిపోతాం. అంటే కరెక్టా అని నేను అనుకుంటున్నా. మిత్రులు ఎవరో వాళ్ళు ఇంత తప్పు మనకి. సరే, టారిఫ్ రిలేటెడ్ ఉండొచ్చు, టారిఫ్ రిలేటెడ్ మీరు అన్నట్టు ఉండొచ్చు, కానీ బట్ ఓవరాల్ గా డెడ్ ఎకానమీ అయితే కాదు కదా ఆయన చెప్పిన విధంగా. డెడ్ ఎకానమీ కాదు, అసలు కాదు, లైవ్ గా రావచ్చు. నిజంగా నరేంద్ర మోడీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అయితే ఇన్ఫ్లేషన్ నెంబర్ బిలో 2% దగ్గరలో ఉంది. అది లోయెస్ట్ కదా. భరత్ గారు, మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఫారెన్ పాలసీ, డిఫెన్స్, హోమ్ మినిస్ట్రీ, స్వచ్ఛ భారత్ ఇలాంటి డిసిప్లిన్ చాలా బ్రహ్మాండంగా చేసే నరేంద్ర మోడీతో ప్రధానమంత్రి మిగతా వాళ్ళు కంపేర్ ఎవరైనా చేయటం కష్టం. కానీ ఎకానమీ, వ్యవసాయం వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అది అలాగే ఉంటుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ చూపడదు. అంటే ఏదో మినిమం ప్రైసెస్ ఇచ్చాం అవన్నీ కాదు కదా. ఇప్పుడు మనం పెరగలేదు కదా. ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటి, జిఎస్టీ తగ్గిస్తా అన్నాడు. నిజంగా 2 సంవత్సరాల క్రితం తగ్గించాలి. ఇప్పుడు తగ్గిస్తే ప్రజల చేతితో డబ్బు వస్తుంది, కన్సంప్షన్ పెరుగుతుంది, మనకి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. పెట్రోల్ ధర కొద్దిగా తగ్గిస్తే అందరికి ఉపయోగం. అది తగ్గించాలి. తగ్గిస్తారా? మన ఏదో బడ్జెట్ లో 1,00,000 కోట్లు తగ్గించామన్నారు, ఆఖరికి 10,000 కోట్లు కూడా తగ్గలేదని మన రిపోర్ట్స్ వచ్చింది. తగ్గిస్తారా? అది పెద్ద ప్రాబ్లం. మిడిల్ క్లాసెస్ కి తృప్తి లేకపోతే. గిరిధర్ గారు చెప్పండి గిరిధర్ గారు. తలకాయ